సో రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి ఫండ్స్ వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ మిస్యూజ్ అవ్వద్దు. ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మన క్యాపిటల్కి ఎటువంటి రిస్క్ ఉండదు, మంత్లీ మనకైతే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్లో పెరుగుతుంది అనుకుంటారు, బట్ నెవర్ అండి, స్ట్రైట్ లైన్లో ఎప్పుడు పెరగదు. మ్యూచువల్ ఫండ్లో పెడితే కనుక మార్కెట్ రిస్క్ని మనం ఫేస్ చేస్తాం. అండ్ ఈ మధ్య నేను చాలా మంది దగ్గర ఉంటున్నాను ఏంటంటే నాకు ఎక్కువ రిటర్న్ తక్కలేదండి, నాకు ఒక 12% వస్తే చాలా అంటున్నారు. 12% తెచ్చుకోవడం అంత ఈజీ కాదండి. రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి కార్పస్ని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎఫ్డీలు బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయా, రిటర్న్స్ ఎందులో సాటిస్ఫైయింగ్గా ఉంటాయి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే. సో రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి ఫండ్స్ వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ మిస్యూజ్ అవ్వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ అయితే చాలా మందికి ఉంటుంది. బట్ ఆ ఎందులో పెట్టాలి అనేటువంటి థాట్ కావచ్చు, అది ప్రాపర్గా ఉండదు కదా, రాదు. మీరేం సజెస్ట్ చేస్తారు? సో ఒకప్పుడు అయితే చాలామంది రిటైర్ అయిన తర్వాత వచ్చే కార్పొరేషన్ అయితే ఎఫ్డీలో ప్లాన్ చేసుకొని మంత్లీ ఇంట్రెస్ట్ అనేది తీసుకునేవాళ్ళు. బట్ లాస్ట్ 4-5 ఇయర్స్లో మనకి తెలుగు స్టేట్స్లో అవేర్నెస్ అయితే పెరిగింది. సో థ్యాంక్స్ టు కోవిడ్ ఈ అవేర్నెస్ అయితే తీసుకొచ్చింది. ఆ టైంలో లాక్డౌన్ ఉండటం వల్ల చాలామంది యూట్యూబ్ వాటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల అవేర్నెస్ వీడియోస్ అయితే ఎక్కువ చూశారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి SWP ద్వారా ఇన్కమ్ తీసుకోవాలా, లేదా FD ద్వారా పెట్టేసుకొని ట్రెడిషనల్గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది దాన్ని చేసుకోవాలని చాలామందికి అయితే డౌట్ అనేది ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఇన్కమ్ అయితే ఉండదు ఇక. సో ఇప్పుడు ఇన్కమ్ ఉండదు కాబట్టి నేను రిస్క్ తీసుకోగలను, నేను రిస్క్ తీసుకొని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి అది ఒకవేళ డౌన్ అయితే నా పరిస్థితి ఏంటి? సో ఈ థాట్స్ అయితే చాలామందికి అయితే వస్తూ ఉంటుంది. సో మనం మెయిన్గా చూస్తే కనుక రిటైర్ అయిన తర్వాత, సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మనకి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇప్పుడే మనకి 70+ ఉంది, బట్ ఇది ఇంకా పెరుగుతూ 80కి అయితే వెళ్ళొచ్చు. సో 80-85 అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత చాలామందికి ఏంటంటే 20-25 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది మిగిలి ఉంటుంది. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుంది, మీ డబ్బులు మధ్యలో అయిపోతాయి. అంటే లివింగ్ మోర్ టైమ్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్. సో లాస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ వేరే వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యే రావచ్చు. ఆ టైంలో ఎనర్జీ ఇంకా ఉండకపోవచ్చు. సో మనం ఇప్పుడే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇంకో రిస్క్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది చాలామందికి అర్థం కాదు, అసెస్ చేయలేరు. దాని ఇంపాక్ట్ పడినప్పుడు తెలుస్తుంది. మనకేంటంటే రేట్లు అనేవి స్లోగా పెరుగుతూ ఉంటాయి. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయి, 25 ఇయర్స్ బ్యాక్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎర్లీ 2000స్లో హైదరాబాద్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. సో అప్పట్లో కనుక ఈవెన్ 1000 రూపీస్కి కూడా మంచి అపార్ట్మెంట్ లేకపోతే హౌస్ రెంట్కి వచ్చేది. ఇప్పుడు అది ఎంత ఎన్ని టైమ్స్ పెరిగింది, 30,000 మినిమం పెట్టాల్సి వస్తుంది. సో ఇలానే నెక్స్ట్ 25 ఇయర్స్ కూడా పెరుగుతుంది. సో అప్పుడైతే చాలా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ 30 ఇయర్స్కి ఈజీగా రెంట్ 5-6 lakhs ఉంటుంది పర్ మంత్ మనం రెంట్కి ఉండాలంటే. బట్ అదేంటంటే కొంచెం నమ్మడానికి కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం FDలో ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? FDలో ఇన్వెస్ట్ చేస్తే కనుక మన క్యాపిటల్కి ఎటువంటి రిస్క్ ఉండదు, మంత్లీ మనకైతే ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు? జనరల్గా బ్యాంక్స్ 6-7% అనేవి ఇస్తూ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నా కానీ అది కూడా మినిమం లైఫ్ స్టైల్ కంపేర్ చేస్తే కనుక 7% అండ్ అబోనే ఉంటుంది. అంటే రియాలిటీలో మన మనీ ఏమవుతుంది, ఇప్పుడు నేను 1 crore పెట్టి FD చేస్తే నాకు 6%-7% వస్తుంది. ఇన్ఫ్లేషన్ కూడా అలా ఉండటం వల్ల నాకు నెట్ రిటర్న్ ఏమీ లేదు. ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో అంతే పెరుగుతుంది. అండ్ దీని మీద మళ్ళీ నాకు FD ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. సో ఒకవేళ నాకు ఏదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండి నేను ట్యాక్స్ కట్టాల్సి వస్తే దీని మీద కూడా నేను ట్యాక్స్ కట్టాలి. సో నా స్లాబ్ ఎంత ఉంటే అంత కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది మనకి క్రియేట్ అవ్వదు. ఈవెన్ FDలో మీరు పెట్టి మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకొని ఈవెన్ 20 ఏళ్ళ తర్వాత అయినా చూడండి మీ 1 crore ఉంటుంది, అదేం పెరగదు. సో ఈ రోజు ఉన్న 1 crore 20 ఇయర్స్ ఉన్న తర్వాత ఉన్న 1 crore సేమ్ కాదు కదండి. ఈరోజు 1 crore నేను ఎక్కువ కొనొచ్చు, బట్ అప్పుడైతే నేను తక్కువ కొంటాను. సో అంటే నా మనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే నేను మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏం జరుగుతుంది? మ్యూచువల్ ఫండ్లో పెడితే కనుక ఇనిషియల్గా క్యాపిటల్ అనేది రిస్క్లో ఉంటుంది. ఓకే, అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. ఇట్స్ లైక్ మనకి రియల్ ఎస్టేట్ లాగా లేకపోతే గోల్డ్ లాగా సబ్జెక్టివ్ మార్కెట్ రిస్క్ అంటాయి కదా. కాకపోతే మనకి ఏంటంటే ట్యాక్సేషన్ పరంగా కొంచెం బెటర్గా ఉంటుంది FDతో పోలిస్తే. వీటిని క్యాపిటల్ గెయిన్గా ట్రీట్ చేస్తారు వచ్చే ప్రాఫిట్ని. అండ్ లాంగ్ టర్మ్లో మనకి వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో నేను ఈ ఈక్విటీస్లో పెట్టేసి కానీ లేదా హైబ్రిడ్ వాటిలో పెట్టేసి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటే కనుక నా క్యాపిటల్ ఖచ్చితంగా ఉన్నదానికన్నా ఎక్కువ అయితే ఉంటుంది. సో సేమ్ అయితే ఉండదు. సో ఇదైతే మనకి గ్యారంటీడ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు రియల్ ఎస్టేట్ 10-15 ఇయర్స్ తర్వాత పెరుగుతుంది ఖచ్చితంగా. గోల్డ్ పెరుగుతుంది, మనకి బాండ్స్ వాల్యూ పెరుగుతాయి, స్టాక్స్ పెరుగుతాయి. మ్యూచువల్ ఫండ్ అంటే నథింగ్ బట్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ అసెట్స్. అది కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని.
సో ఖచ్చితంగా అవి పెరిగితే మనకి అండర్లయింగ్ ఉన్న అవి పెరుగుతాయి, మన వాల్యూ కూడా పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో రిటైర్మెంట్ కార్పస్ వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే దీనిలో ఉన్న ప్రోడక్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకోరు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్లో పెరుగుతుంది అనుకుంటారు. బట్ నెవర్ అండి, స్ట్రైట్ లైన్లో ఎప్పుడు పెరగదు. ఒకవేళ నిజంగా ఇది స్ట్రైట్ లైన్లో పెరిగేదైతే కనుక దేశం మొత్తం వచ్చేసి ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తుంది. ఉండేది ఇదేమి స్ట్రైట్ లైన్లో పెరగదు. ఇది మనకి ఈసీజీ గ్రాఫ్ ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్, ఆ ఫ్లక్చువేషన్స్తోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక రియల్ స్టోరీ. 2021లో నా దగ్గరకు ఒక బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఒక 4 persons వచ్చారు. వాళ్ళందరూ సేమ్ బ్యాచ్, కొంచెం సీనియర్ లెవెల్లోనే రిటైర్ అయ్యారు. ఆ కార్పస్లో ఒక 1 crore అమౌంట్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళకున్న ప్రొఫైల్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇప్పుడు నేను వాళ్ళకి అంతా అనలైజ్ చేసి సజెషన్ ఇచ్చాను. ఎట్లాగూ మీరు మంచి అమౌంట్తోనే పెట్టాలనుకుంటున్నారు కదా, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. కొంచెం ఒక 5 years తర్వాత మీకు మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఏంటంటే హాఫ్ పెన్షన్ అనేది వస్తుంది. అండ్ ఆ పెన్షన్ అనేది పెరగదు, ఇక లైఫ్ లాంగ్ సేమ్ పెన్షన్ ఉంటుంది. సో మీకు ఎట్లాగో ఇప్పుడైతే వాళ్ళకి వచ్చే పెన్షన్ సరిపోతుంది, బట్ 5 years తర్వాత 10 years తర్వాత సరిపోదు. సో దాన్ని కనుక మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అమౌంట్ని అయితే పెంచాలి. సో దీన్ని పెంచాలని చెప్పేసి నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుని సజెషన్ ఇచ్చాను. ఇద్దరు ఒప్పుకున్నారు, ఇద్దరు మాత్రం కన్విన్స్ కాలేదు. ఇవంతా మాకు నమ్మో అర్థం కాదు, నేను ఎఫ్డీలోనే పెట్టుకుంటాను. ఇంకో ఇద్దరు మాత్రం ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటో నేను చెప్తాను. ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో ఇద్దరిలో ఒక అతనికి అయితేనేమో ఈ టెక్నాలజీ అన్నీ వాడటం రాదు, ఆయన అసలు దాన్ని పట్టించుకోకుండా పక్కన వదిలేస్తాడు. ఇంకో అతను మాత్రం ఎవ్రీడే చూసేవాడు, పెరిగిందా తగ్గిందా, పెరిగిందా తగ్గిందా అనేది. సో ఆయనకి ఏమైందంటే ఆయన పెట్టిన ఒక 2-3 నెలల తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. ఓకే, ఆయన పెట్టిన ₹1 కోటి కాస్త 97 లక్షలు అయింది. ఇంకా పడిపోతుంది ఏమైనా భయం వేసిందా? డైలీ అదే చూసేవాడు. ఓకే. సో సేమ్ టైంలో ఆయన పెట్టిన మిగతా అసెట్స్ని మాత్రం పట్టించుకోలేకపోయాడు. ఆయనకున్న ఆ టైంలో రియల్ ఎస్టేట్ కూడా ఆయన అమ్ముదాం అనుకుంటే వెంటనే బయర్ రాలేదు. అదైతే ఏం ప్రాబ్లం లేదు, నేను బయర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఇక్కడ మాత్రం డైలీ పడిపోతుంది, జీరో అయిపోతుందేమో అని చెప్పేసి ఆ డైలీ కాల్స్ చేసేవాడు. అది అవ్వదు అని నేను చెప్పేవాడిని, బట్ ఆయన మాత్రం ఆ కంపారిజన్ అనేది మానేవాడు కాదు. సో మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఎఫ్డీస్లో చేసుకున్నారో వాళ్ళతో కాల్ చేసి మాట్లాడేవాడు. వాళ్ళకి ఏంటంటే ఎఫ్డీలో చేస్తే కాబట్టి అప్పుడు 50,000 ఇంట్రెస్ట్ అనేది మంత్లీ వచ్చేది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు. సో ఈయనకి ఏంటంటే క్యాపిటల్ ఏమో 1 crore నుంచి 97 lakhs పడిపోయింది. ఇంకా 1 fine day వచ్చే నాకు కాల్ చేసేసి నేనైతే ఇది ఉండలేను, నేను మొత్తం విత్డ్రా చేసి అది పూర్తిగా కింద పడిన తర్వాత చెప్పండి, ఓకే, నేను అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే అప్పటికి పెరగటమే ఉంటుంది కదా, ఇప్పుడైతే పడుతుంది, ఇప్పుడు నేను తీసేస్తాను అని చెప్పాడు. అలా జరగదండి, అలా ఎవరు గెస్ట్ చేయలేరు. ఒకవేళ నిజంగానే గెస్ట్ చేసేటట్లయితే వాళ్ళు మీకు ఎందుకు అడ్వైజ్ చేస్తారు, వాళ్ళే పెట్టుకుంటారు. సో మీరు జస్ట్ మార్కెట్లో స్టే చేస్తూ ఉంటే మీకు మార్కెట్ ఆటోమేటిక్గా రిటర్న్ ఇస్తుంది. ఆయన మాత్రం వినకుండా విత్డ్రా చేసేసాడు. తర్వాత 23-24లో మార్కెట్ ఆల్మోస్ట్ ఒక బుల్ రన్ ఇచ్చింది. సో ఈయన ఏం చేశాడంటే ఈ బుల్ రన్ అప్పుడు మిస్ అయిపోయాడు. ఈయన ఏంటంటే ఇంకా పడిద్ది అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది పడకుండా చూస్తున్నాను కానీ 70-80% పెరిగిపోయింది. ఓకే. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోర్ట్ఫోలియో చూశాడు, ఆయనకేమో 2.1 crores అయింది. ఓకే, డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది. ఈయనేమో మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను పెడతా అన్నాడు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా నెక్స్ట్ 2 years తర్వాత చూస్తే మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే డైలీ చెక్ చేసుకోవటం, వేరే వాళ్ళతో పోర్ట్ఫోలియో చూసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల మనకి రిటర్న్ అనేది మనం తీసుకోలేము. ఎందుకంటే మనం డైలీ ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బిహేవియరల్ బయాస్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. నేను తప్పు చేస్తున్నానేమో, లేకపోతే నేను మిస్ అయిపోతున్నానేమో. సో ఇప్పుడు ఆయన కేసులో జరిగింది ఏంటంటే ఆల్మోస్ట్ 1 year రిటర్న్ రాలేదు, నెగిటివ్కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎఫ్డీలో పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళు మంచి డెసిషన్ చేశాను, నేను రాంగ్ డెసిషన్ చేశానేమో అనుకొని ఆయన ఈ క్యాపిటల్ అసెట్ యొక్క నేచర్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అతనికి మెడికల్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మంత్లీ ఆల్మోస్ట్ ఒక 75,000 కావాలి. ఇప్పుడున్న ఎఫ్డీ నుంచి 55 ఎంతో వస్తుంది అనుకుంటా ఆయనకి. సో 75K కావాలి, అండ్ ఇది ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది. సో ఆయన సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఫ్యూచర్లో వచ్చే అవసరాలు ఏంటి, మనకి ఏజ్ పెరుగుతుంది, మెడికల్ నీడ్స్ ఏంటి, డిపెండెన్సీ అనేది ఉంటుంది, ఆయనకి లేకపోతే స్పౌస్గానే రావచ్చు. సో అది కంప్లీట్గా మిస్ చేశాడు. ఇప్పుడైతే ఎలాగోలా కనీసం 55 వస్తుంది కాబట్టి హీ కెన్ అడ్జస్ట్, బట్ ఫ్యూచర్లో పెరిగితే ఏంటి, నౌ హీఈస్ వరీయింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఇన్ఫ్లేషన్ రిస్క్ని అండ్ ఇక పెరిగే లాంజిటివిటీ లైఫ్ స్టైల్ రిస్క్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. సో మెయిన్గా ఎఫ్డీలో పెడితే మనకి ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది వస్తుంది.
అండ్ ఈ మ్యూచువల్ ఫండ్లో పెడితే కనుక మార్కెట్ రిస్క్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ రెండింటిలో పెట్టిన ఏదో ఒక రిస్క్ అయితే ఫేస్ చేయాలి. సో ఇన్ఫ్లేషన్ రిస్క్ ఎలా ఉంటుందో నేను చెప్తానండి. ఇప్పుడు ఒక ఫ్రాగ్ని తీసుకొచ్చి మరుగుతున్న నీళ్ళలో వేసాం, వెంటనే అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, అందులో ఉండదు. బట్ అట్లా కాకుండా ఫస్ట్ నార్మల్ వాటర్లో పెట్టేసి స్లోగా నేను హీట్ పెంచుకుంటూ వెళ్ళాను, దానికి అర్థం కాదు, అది అక్కడే ఉంటుంది. సో దానికి తేరుకునే లోపల అది మొత్తం హీట్ ఎక్కువైపోయి అక్కడే చచ్చిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ కూడా అలానే స్లోగా మనకి రేట్లు పెంచుతూ ఉంటుంది, ఇయర్ బై ఇయర్ పెంచుతూ ఉంటుంది. ఇది అర్థమయ్యే లోపల మన దగ్గర ఇక చేయడానికి ఏముండదు. అదే మనకి ఈ మార్కెట్ రిస్క్ ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది, గోల్డ్ని ఒక మంచి ఆర్నమెంట్గా మార్చాలంటే దాన్ని మనం ఫర్నేస్లో పెట్టాలి, కొలువులో పెట్టి కాల్చాలి, కాలిస్తేనే అప్పుడు నగ వస్తుంది. అండ్ ఒక రాయిని శిల్పంగా మార్చాలంటే అది ఉల్లితో దెబ్బలు తినాల్సిందే. ఇనిషియల్గా దెబ్బలు తిన్నప్పుడు లాస్ట్లో ఏమవుతుంది, ఆ ఫ్రూట్స్ వస్తాయి, అది అందమైన శిల్పంగా మారుతుంది. మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా అంతే, మార్కెట్ రిస్క్ ఇనిషియల్గా వస్తుంది, ఎవరైతే ఆ రిస్క్ని భరిస్తారో వాళ్ళకి మాత్రం ఆ రిటర్న్ వస్తుంది. అండ్ ఈ మధ్య నేను చాలా మంది దగ్గర ఉంటున్నాను ఏంటంటే, నాకు ఎక్కువ రిటర్న్ తక్కలేదండి, నాకు ఒక 12% వస్తే చాలంటున్నారు. 12% తెచ్చుకోవటం అంత ఈజీ కాదండి. 12% రిస్క్ తెచ్చుకోవాలంటే మీరు డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిస్క్ని అయితే భరించాల్సి వస్తుంది. మీకు ఎఫ్డి 6% ఇస్తుంది, అంటే మీరు 6% డబల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదైనా మీ క్యాపిటల్ అయినా రిస్క్ పెట్టాలి, లేదా మీరు అప్ అండ్ డౌన్స్ అయినా అమౌంట్ మీద మీరు భరించాలి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం, గోల్డ్ ఆల్మోస్ట్ 15% పైన పడిందండి. ఇంకా పడుతుందా? దేర్ ఇస్ అ ఛాన్స్. ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెరుగుతుండే కొద్దీ గోల్డ్ సిల్వర్లు పడతాయి. ఎందుకంటే అక్కడ యూఎస్ బాండ్స్లో మోర్ ఈల్డ్ ఉంటే కనుక కంపెనీస్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయి, మళ్ళీ తిరిగి వాళ్ళ బాండ్స్ వైపే వెళ్ళిపోతారు. గోల్డ్ ఎక్కువ పడినా కానీ ఎవరు మాట్లాడట్లేదు. బట్ ఈ ఈక్విటీస్ ఒక మార్చి మంత్లోనే ఒక 10% 12% పడితే మాత్రం ఏదేదో జరిగిపోతుంది అని చెప్పేసి కంప్లీట్గా రాంగ్ నోషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, 2026లో గోల్డ్ పర్ఫామ్ చేయలేదు, స్టాక్ మార్కెట్ పర్ఫామ్ చేయలేదు, రియల్ ఎస్టేట్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. పర్ఫామ్ చేసిన ఓన్లీ వన్ యాసెట్ క్లాస్ ఇస్ డెట్ లేదా ఎఫ్డీస్. ఇలాంటివి మనకి మార్కెట్ సైకిల్స్లో వస్తూనే ఉంటాయి. మనకు ఒక 5 or 6 years పీరియడ్ తీసుకుంటే ఏదో ఒక అసెట్ క్లాస్ ఏదో ఒక ఇయర్లో పర్ఫామ్ చేస్తుంది. మనం ఏం చేసుకోవాలంటే మన పోర్ట్ఫోలియోలో అన్నీ ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే హౌస్ ఉంటుంది, సో ఆ టిక్. నెక్స్ట్ గోల్డ్ అంటే కనుక మనకి ఇంట్లో నగలు ఉంటాయి, అది టిక్. నెక్స్ట్ బాండ్స్, ఇదే ఎఫ్డీసీలోనే పెట్టుకోవచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోనే డెట్ ఫండ్స్లోనే పెట్టుకోవచ్చు, అది కొంచెం మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్విటీస్. సో ఈక్విటీసే చాలామందికి మనకు హౌస్ హోల్డ్ వాటిలో ఉండరు సేవింగ్స్లో. సో ఈక్విటీస్ని కూడా ప్లేస్ చేసుకుంటే కనుక మనకి లాంగ్ టర్మ్లో గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది, అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఫండ్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ నాకు కనుక ఫ్యూచర్లో ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి నేను చూస్తూ ఉంటాను, నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటారు. సో అలా క్లైమ్ కనుక వచ్చింది, పెద్ద అమౌంట్ కనుక వస్తే మీరు సడన్గా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫండ్స్కి ఎలా వచ్చింది? ఇన్స్టెడ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ సమ్ ఏదో వచ్చింది, మీరు ఈ ఇల్లిక్విడ్ అసెట్స్ కనుక పెట్టుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. అదే మీరు లిక్విడ్గా ఉండే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్డీస్ కానీ ఇలాంటి వాటిలో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, అది కూడా మీ ఫ్యూచర్ గోల్కి తగ్గట్టుగా ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఎఫ్డీలో ఎంత అమౌంట్ పెట్టుకోవాలి. ఎఫ్డీ ఇస్ బికాస్ ఎమర్జెన్సీ పర్పస్ ఓన్లీ, అండ్ ఇట్స్ నాట్ ఫర్ అ లాంగ్ టర్మ్. రిటైర్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ కనుక టార్గెట్ చేస్తే కనుక ఎఫ్డీ ఇస్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. మీరు ఎఫ్డీలో పెట్టుకోవాలంటే మీకు కావాల్సిన దానికన్నా ఒక 5-6 రెట్లు ఎక్కువ ఉండాలి అమౌంట్. ఓకే. ఇప్పుడు నాకు మంత్లీ రిక్వైర్మెంట్ 50,000 అనుకోండి. సో 1 crore నా దగ్గర ఉంటే నాకు ఎఫ్డీ పెట్టుకోలేను. నాకు కనీసం ఒక 5 crores ఉంటే కనుక నేను ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకునేటట్లు నా నెక్స్ట్ 25 years ఆఫ్ లైఫ్ లీవ్ చేయగలను. అంటే చాలామంది మీరు చేస్తున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే వాళ్ళ లైఫ్ ఒకటే క్యాలిక్యులేట్ చేస్తారండి, స్పౌస్ లైఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిపెండెంట్స్ వాళ్ళది కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో లాస్ట్ 1 yearలో ఐ హ్యావ్ సీన్ పేరెంట్స్ వాళ్ళ సన్స్కి కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఆయనకి ఏమీ తెలీదు, కొంచెం మెంటలీ రిటార్డెడ్. ఓకే. సో ఇలాంటి నీడ్స్ కూడా ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. అండ్ స్పౌస్ జనరల్గా నేను చూస్తుంది ఏంటంటే ఇఫ్ దేర్ ఇస్ 60 years షీ విల్ బీ ఇన్ ఎర్లీ 50s. సో ఒక 10 years గ్యాప్ అనేది నేను చూస్తున్నాను ఈ మధ్య నా దగ్గరికి వచ్చే రిటైర్డ్ అయిన వాళ్ళకి. ఓకే. సో అంటే మీ తర్వాత ఇంకో 10 years స్పౌస్ అనేది లైఫ్ అనేది లీడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా లీడ్ చేయాలంటే మీరు ఇంకా 25 years కాదు 30-35 years వరకు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కనుక ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ పిల్లలు చూసుకుంటారు, ఇది ఒకప్పటిలాగా అయితే లేదండి. వాళ్ళు వాళ్ళ కెరియర్ కోసం ఎక్కడ పడితే అక్కడికి ఫ్లై అవుతున్నారు ఇండివిజువల్గా. యా, మనమేమో అక్కడికి ఫ్లై అవ్వలేము. సో ఐ హావ్ సీయింగ్ మెనీ పీపుల్ ఆర్ మూవింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇప్పుడు పేరెంట్స్ అయితే వాళ్ళంతా ఒక రకమైన ఎన్విరాన్మెంట్లో బ్రతికారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు.
సో మీ రిటైర్మెంట్ ప్లానింగ్ని మీరే ముందు నుంచే చూసుకోవాలి. అండ్ రిటైర్ అయిన కార్పస్ని లాంజిడిటీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటేనే మనకి వర్కౌట్ అవుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ రైట్ మేడం. థ్యాంక్ యూ.